త్వరలో ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి అనేది ఒక వార్త అయితే వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తించాల్సింది ఏంటంటే, దాదాపుగా ఇప్పటి వరకు కూడా మనం జరిగిపోయినటువంటివి గమనిస్తే చంద్రబాబు నాయుడు 2004కి ముందు చేసినటువంటి స్ట్రాటజీస్ కానీ, 2014 తర్వాత చేసినటువంటి స్ట్రాటజీస్ కానీ ఏవి చూసినా సరే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి నార్మల్గా ఇలా జరగవు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేటువంటి అంశం. ఎందుకంటే 2004కి ముందు చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా నడిపించారు అనేది చూస్తే, జనరల్గా వీటికి డబ్బులు ఖర్చు పెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలు నిజానికి పార్టీలతో సంబంధం లేకుండా జరగాలి. పంచాయతీల్లో అయితే, ఈ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ అయితే పార్టీలతో సంబంధంతో జరుగుతాయి అనుకోండి. కానీ ఓవరాల్గా దేనికైనా సరే వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఇక్కడి నుంచి పంచాయతీలో సర్పంచుల వరకు అన్నిటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్స్ వీళ్ళంతా డబ్బులు పెట్టాలి. పార్టీ కొంత డబ్బు ఇస్తుంది. సో దీంతో ఎలక్షన్ నడుస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే, చంద్రబాబు స్ట్రాటజీ గతంలో చూస్తే కూడా వీటికి డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్ అనేదే ఆయన చూసుకుంటాడు. ఓవరాల్గా చైర్మన్ పదవులు, దానికి సంబంధించినటువంటి పై పొజిషన్స్ ఏవైతే ప్రత్యక్ష ఎన్నికలు ఉంటాయి వాటికి డబ్బులు ఖర్చు పెడతాడు. సో ఓవరాల్గా గతంలో జరిగింది ఇదే. 2004కి ముందు చూసుకుంటే అన్నీ ఇవే జరిగినాయి. సో ఇప్పుడు కూడా దాదాపు అదే జరిగే అవకాశం ఉంటుంది. 2014-19 మధ్యలో అసలు స్థానిక సంస్థల ఎన్నికలే జరగల. 2021లో 19లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 21లో జరిగింది. సో ఇలాగే ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా. అయితే 3 ఏళ్ల సమయం ఉంది. హైకోర్టులో ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది. నవంబర్ లోపు స్థానిక సంస్థలకి ఎన్నికలు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఎన్నికలు అయితే జరుగుతాయి. కానీ ఎందుకు ఇప్పుడు టీడీపీకి అత్యంత అవసరంగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం లేదంటే, 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఏకగ్రీవాలు అయినటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో కూడా మొత్తం అందరినీ కూడా టీడీపీ వైపుకి తిప్పేసుకోవటం జరిగింది. అంతా కూడా ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే అక్కడ అధికారాన్ని చలాయిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిందే క్లోజ్గా మూవ్ అవుతూ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు అర్జెంటుగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది ఒక ఎత్తు. ఇక దీంట్లో జనసేన పాత్ర ఏ విధంగా ఉంటుంది? సో మొన్న మనం క్లియర్గా చూసాము. 80-15 రేషియోలో జరుగుతాయి అని, సీట్ల పంపకాలు జరుగుతాయి అనేటువంటి వార్తలు వచ్చినప్పుడు నాదెండ్ల మనోహర్ చెప్పింది, బ్యానర్లు కట్టుకుంటే మనకేమి వచ్చేసేవు, మనం కష్టపడాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. సో ఇక్కడ ఒక ఇదేంటి అంటే, సాధారణంగా అంతకు మించి స్థానాలు 15%కి మించి ఇస్తారని నేను కూడా అనుకోవట్లా. ఎందుకంటే గతంలో చూసుకుంటే 175 స్థానాలకు గాను జనరల్ ఎలక్షన్స్లో 21 స్థానాలు జనసేన తీసుకుంది. అంటే నియర్లీ 13% అనుకోండి. సో ఇప్పుడు 15% ఇస్తామంటున్నారు. సో అంటే 2% పెంచాం కదా అని చెప్పి బేరం ఆడేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ. సో ఇంకొక అంశం ఏంటి అంటే, కూటమి ఇంకా కొన్నాళ్ళు అనలేము, కొన్నేళ్లు అని అయితే అనొచ్చు, కొన్నేళ్ల పాటు కలిసి ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఇంకా 3 సంవత్సరాలు అధికారం మిగిలి ఉంది. సో ఏదో లాస్ట్ 1 ఇయర్లోనో లేదంటే లాస్ట్ 6 monthsలోనో రాబోతున్నటువంటి ఎలక్షన్స్ అయితే తూచి మాకు కావాల్సినటువంటి సీట్లు ఇవ్వలేదు, మేము కూటమి నుంచి బయటకు వస్తామని చెప్పి జనసేన బయటకు వచ్చేయచ్చు. కాకపోతే ఇక్కడ పరిస్థితి అది కాదు. సో ఇంకా 3 ఏళ్ల అధికారాన్ని వీళ్ళు అనుభవించాలి. ఇప్పుడు బయటకు వచ్చేస్తే జనసేన ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. సో అందుకు జనసేన వాళ్ళు కూడా సిద్ధంగా లేరు. ఇంకొకటి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనికి సిద్ధంగా లేరు. అంటే అధికారం కోసం ఆయన చూస్తున్నారని కాదు నా ఉద్దేశం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఆయన వచ్చే 10-15 ఏళ్ల పాటు కూడా కూటమి ఇలాగే కలిసి ఉంటే, ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిరంగా ఒకటే ప్రభుత్వం కొన్నాళ్ల పాటు కొనసాగితే, ఒక 10-15 ఏళ్ల పాటు కొనసాగితే, ఇక్కడ మొదలు పెట్టినటువంటి ప్రాజెక్ట్స్ కానీ,
కొన్ని ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఆపేయటం, ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఆపేయటం, ఇలాంటివే జరుగుతున్నాయి. కాబట్టి సో ఇలా కాకుండా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ల పాటు సుస్థిరంగా ఒకటే ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఏది ఏమైనా మనం నెక్స్ట్ కలిసే ఉండాలి, కూటమి ఇంకో 10-15 ఏళ్ళు ఇలాగే ఉండాలి అని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. అయితే ఆయన ఆశలకు అనుగుణంగా తన పార్టీ నేతలు, కార్యకర్తలు, క్రింది స్థాయి నాయకులు ముందుకెళ్తారా లేదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఎందుకంటే జనసేన ఉన్న చోట టీడీపీ అభ్యర్థిని టీడీపీ బలహీనపరచుకోదు. ఎందుకంటే రేపొద్దున కూటమి నుంచి విడిపోతే అక్కడ పోటీ చేసి గెలవాల్సింది తమ అభ్యర్థే కాబట్టి తనకి అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తికి అధికారాలు కట్టబెడుతుంది టీడీపీ. అదే సమయంలో అక్కడ అధికారంలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే ఆ అధికారాన్ని వాడుకోవాలని చూస్తాడు. బట్ అక్కడ పరిస్థితులు అనుకూలించవు. సో దీంతో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ పక్కన పెట్టి మనం ముందుకెళ్దాం అనేటువంటి పవన్ కళ్యాణ్ పిలుపుకి పార్టీ ఎంతవరకు కలిసి వస్తుంది అనేదే రేపు ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి అంశం. ఏం జరిగిద్ది అనేది చూడాలి.